ఏం మాయ చేసావే పార్ట్ 32. కాసేపటికి సింపుల్గా రెడీ అయ్యి అందరూ కలిసి గుడికి బయలుదేరారు. చక్కగా ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకొని గుడి ప్రాంగణంలో కూర్చొని ఉండగా అదే టైంకి వర్ష శారద గారు కూడా అదే గుడికి రావడంతో పలకరించుకొని అందరూ ఒకే చోట కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఏవో వినకూడని మాటలు అదితి చెవిన పడడంతో ఒక్కసారిగా అతని కోపం తారాస్థాయికి చేరుకుంది. ఇంతలో ప్రేమ అదిత్ గారు ప్రసాదం అంటూ అతని చేతిలో ప్రసాదం పెట్టడంతో అప్పటికే కోపం కారణంగా అతని కళ్ళల్లో చేరిన ఎర్రటి జీర ఆమె కంటపడకుండా దాచి ప్రసాదం తీసుకొని కాల్ వచ్చినట్టు మొబైల్ తీసుకొని చెవి దగ్గర పెట్టుకొని అక్కడి నుండి గుడి వెనక్కి వెళ్ళిపోయాడు అదిత్. వెళ్తున్న అదిత్నే చిన్న చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయింది ప్రేమ. ప్రేమను గమనించిన వర్ష 2 రోజుల క్రితం అదిత్ తనకి కాల్ చేసి ప్రేమ గురించి కన్సర్న్గా అడగడం గుర్తొచ్చి అంటే నిజంగానే బావగారిలో మార్పు వచ్చిందా అని సంబరపడుతూ సైలెంట్గా ప్రేమ పక్కన చేరి అదే విషయం అడిగింది. వర్ష ప్రశ్నకు ప్రేమ చిన్న చిరునవ్వుతో మొన్న నైట్ నుండి ఈ క్షణం వరకు జరిగిందంతా చెప్పేసరికి వర్ష చాలా సంతోషంగా ఫీల్ అయింది. ఆ రోజు అదిత్తో కాల్లో చిరాగ్గా బిహేవ్ చేసినందుకు కాస్త ఇబ్బంది పడుతూ అదిత్కి సారీ చెప్పే ధైర్యం చేయలేక ప్రేమకు విషయం చెప్పి బావగారికి సారీ చెప్పానని చెప్పవే అని చెప్పింది. వర్ష చెప్పిన విషయం విన్న ప్రేమ స్టన్ అయ్యి ఆయన నా కోసం కాల్ చేశారా అని అడిగింది. వర్ష జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పేసరికి అదిత్లో మొదలైన మార్పు నిజమని అర్థమవుతుంటే సంతోషంలో ప్రేమ కళ్ళు చెమ్మగిల్లాయి. కూర్చున్న చోట నుండే గర్భగుడిలో ఉన్న దేవుడికి చేతులెత్తి నమస్కరించి ఈ సంతోషం తన జీవితంలో కలకాలం నిలిచిపోవాలి అని కన్నీళ్లతో దేవుణ్ణి వేడుకుంది ప్రేమ. గుడి వెనక్కి వెళ్ళిన అదిత్ అప్పటి వరకు అణుచుకున్న కోపాన్ని మొత్తం గుప్పెట్లోకి తీసుకొని అక్కడే చెరువు దగ్గర మెట్ల మీద కూర్చొని గుళ్ళో ప్రదక్షిణాలు చేస్తున్న అమ్మాయిల మీద బ్యాడ్ కామెంట్స్ చేస్తున్న ఓ పోకిరి బ్యాచ్ని ఇష్టమొచ్చినట్టు ఉతికారేసి వాళ్ళల్లో కాసేపటి క్రితం ప్రేమ నడుం గురించి చెత్తగా వాగిన ఒకడి గొంతు పట్టుకొని పైకి లేపి వాణ్ణి కళ్ళతో కాల్చేసేలా చూస్తూ ఏంట్రా వాగావ్ అంటూ గ్యాప్ ఇవ్వకుండా వాడి పళ్ళని ఊడి చంపలు పూరిల్లా పొంగే వరకు వాయించి వదిలాడు. అయినా వాళ్ళ ప్రేమ గురించి వాగిన చెత్తవాగుడికి అదిత్ కోపం చల్లారక ఇంకా కొడుతూనే ఉండగా అప్పటి వరకు అన్నతో పాటే వాళ్ళ మాటలు విని అన్నలానే వాళ్ళని కుమ్మడానికి అక్కడికి వచ్చిన వైభవ్ అన్న చేత్తో చావు దెబ్బలు తిని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ పోకిరిగాలను కష్టంగా తన చేతి నుండి విడిపించి పక్కకి తీసుకెళ్లి కూల్చేసి తిరిగి అందరూ ఉన్న చోట దగ్గరకు చేరుకున్నారు. ఇదేమీ ప్రేమకు కానీ ఇంకెవరికి కానీ తెలీదు. అదిత్ వైభవ్లు తిరిగి అందరూ ఉన్న దగ్గరికి వచ్చేసరికి అందరూ బాధగా ఉంటే ప్రేమ కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించింది. అంతే. ఇక ప్రేమ కళ్ళల్లో కన్నీళ్లు చూసిన అదిత్ కోపం లిమిట్ క్రాస్ చేస్తుంటే సీరియస్గా వెళ్ళి ప్రేమ ముందు నిలబడి ఏమైంది అని గదించాడు. అదిత్ గొంతులోని సీరియస్నెస్ అందరికీ వణుకుని పుట్టించడంతో అందరూ మౌనంగా భయపడుతూ అదిత్ని చూస్తూ ఉంటే తన ప్రశ్నకు సమాధానం దొరక్కపోవడంతో సహనం నశించిన అదిత్ ఏం జరిగింది అని మళ్ళీ అంతే గంభీరమైన స్వరంతో రెట్టించడం వల్ల కొడుక్కి సహజంగా కోపం రాదు. వస్తే దాని పర్యవసనం ఎంత దారుణంగా ఉంటుందో తెలిసిన వైశాలి గారు జరిగింది రాయడం ఇష్టం లేక పెద్దోడా అంటూ తను అలా గుడి వెనక్కి వెళ్ళగానే ఏం జరిగిందో చెప్పడం మొదలుపెట్టారు. కాసేపటి క్రితం ప్రేమ దేవుడికి నమస్కరించి కళ్ళు తెరిచేసరికి తమ ఎదురుగా గుళ్ళో వస్తూ కనిపించారు వాళ్ళ ఇంటి వాళ్ళు మామూలుగానే ఎదుటివారు ఎదుగుతుంటే ఓర్చుకోలేని తనంతో మాటల తూటాలు వదులుతూ మాటలతోనే ఇబ్బంది పెట్టే రకాలు. ఇక ప్రేమ పెళ్ళైన దగ్గర నుండి ఉన్న దాంట్లోని సంతోషపడుతూ ఒంటరిగా ఉండే తల్లి కూతుర్లు అలా ఉన్నట్టుండి అద్దాల మేడలో పడేసరికి ఆ ఇరుగు పొరుగు వారికి అసూయ ఎక్కువైపోయింది. అక్కడ వాళ్ళకంటూ ఆత్మీయులు బంధువులు సన్నిహితులు ఎవరైనా ఉన్నారు అంటే ఇది కేవలం వర్ష కుటుంబం మాత్రమే. ఇప్పుడు ఆమెకు గుళ్ళో ప్రేమను చూడగానే ఎక్కడ లేని అక్కస్సు వచ్చేసి చూపులతోనే కుళ్ళుకుంటూ పళ్ళు విరుపు పలకరింపు ఒకటి పలకరించి ప్రేమ సంతోషాన్ని చూడలేక ఎంతైనా నువ్వు తెలివైన దానివి ప్రేమ, అందుకే లేట్ అయినా రెండో పెళ్లివాడు అని కూడా మంచి పేరున్నవాణ్ణి డబ్బున్న మహారాజుని పెళ్లి చేసుకొని నువ్వేదో త్యాగం చేసినట్టు మంచి పేరు కొట్టేశావు.
అనింది. ఆవిడ మాటలు తూటల్లా ప్రేమ మనసుని తాకడంతో మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ తలదించుకొని ఉండిపోయింది. ఆవిడ మాటలు మిగిలిన అందరికీ కోపం తెప్పిస్తున్నా ప్రస్తుతానికి వాళ్ళు దేవుడి మందిరంలో, అక్కడ ఇలాంటి చెత్త గొడవలు పెట్టుకోవడం సరికాదు అని అందరూ మౌనంగా ఉండిపోయారు. ఇక అందరూ అలా మౌనంగా ఉండేసరికి ఆమె దొరికిందే ఛాన్స్ అనుకొని, చూసావా ప్రేమ, నేను అన్న మాటలు ముమ్మాటికి నిజం అని మీ అమ్మే కాదు నీ అత్తామామలు కూడా సైలెంట్ అయిపోయారు. అందుకే నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను, నువ్వు పైకి కనిపించేంత అమాయకురాలువేం కాదు, చాలా తెలివైన దానివి. ఎంత తెలివి లేకపోతే అసలు నీకు సంబంధమే లేని ఆ పసిబిడ్డ మీద అంత ప్రేమ చూపిస్తున్నావు అనేసరికి ఇక పెద్దవాళ్ళు మాత్రమే వర్ష కూడా కోపంగా ఏదో అనేంతలోనే అప్పటికే వాళ్ళు మాటలు తన వయసుకి అర్థం కాకపోయినా తల్లి కళ్ళల్లో కన్నీళ్లు చూసిన అన్వి ప్రేమ చేతిలో ఉన్న పూల సంచి నుండి ఒక కొబ్బరి చిప్ప తీసుకొని తన బలానికి తగ్గట్టు ఆ పిచ్చివాగుడు వాగుతున్న ఆమె నుదురు పగలగొట్టింది. అది చూసిన పెద్దవాళ్ళు పెదాల్లో నవ్వు విరబూస్తే ఆ దెబ్బతిన్న ఆవిడ ఆ దెబ్బకు గావు కేక పెడుతూ అన్విని ఏదో అనబోతుంటే వర్ష కోపంగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ, గుడికి ఎందుకు వచ్చావో ఆ పని మాత్రమే చూసుకొని వెళ్ళు, లేకపోతే ఈసారి ఇంత చిన్న దెబ్బతో వదిలిపెడతామని మాత్రం అనుకోకు అని ఘాటుగా వార్నింగ్ ఇవ్వడం. అప్పటికే అన్వి ఇంకో కొబ్బరి చిప్ప పట్టుకొని రెడీ అవ్వడంతో ఆవిడ భయంతో ప్రాణాలు అరిచేతిలో పట్టుకొని గుళ్ళోకి వెళ్ళిపోయింది. ఆవిడ అలా వెళ్ళగానే మన బుజ్జి అన్వి తన చిట్టి చిట్టి చేతులతో ప్రేమ కన్నీళ్లు తుడిచి, ఐ డోంట్ లైక్ యువర్ టియర్స్ అమ్మా, డోంట్ క్రై అంటూ ప్రేమ మెడ చుట్టూ చేతులు బిగించేసరికి ప్రేమ అన్వి ప్రేమకు మురిసిపోతూ మనసులో ఉన్న భారాన్ని కష్టంగా కంట్రోల్ చేసుకొని కళ్ళు తుడుచుకుంటూ ఉండగా ఆదిత్ వైభవ్లు గుడి వెనుక నుండి వచ్చారు. జరిగిందంతా విన్న ఆదిత్ ఏడవడం వల్ల వాడిపోయిన ప్రేమమోహాన్ని చూస్తూ కాసేపు మౌనంగా ఉండిపోయాడు. కాసేపటికి తేరుకొని ఇంకేం మాట్లాడకుండా కారు దగ్గరకు వెళ్ళిపోవడంతో వర్షకు శారదా గారికి చెప్పి మిగిలిన అందరూ కూడా తిరిగి ఇంటికి బయలుదేరారు. ఇంటికి చేరుకోగానే ఎవరికి వారు పనుల్లో బిజీ అయిపోతే ఆదిత్ మాత్రం తన రూమ్లోనే కూర్చొని ప్రేమ గురించి ఆలోచనల మధ్య సతమతమవుతూ మధ్యాహ్నం వరకు అక్కడే గడిపేశాడు. అన్వి వచ్చి, డాడీ లంచ్ చేద్దాం రా అని పిలిస్తే, నాకు ఆకలిగా లేదు బేబీ అని పిలిచేసరికి, నాకు ఆకలిగా లేదు బేబీ, నువ్వు వెళ్ళు, నేను తర్వాత తింటాను అని కూతుర్ని పంపించేశాడు. అన్వి తండ్రి ఆకలిగా లేదు అని చెప్పిన మాటే తల్లికి చెప్పి తల్లి భోజనం తినిపించడంతో హ్యాపీగా తిని ఆ బొజ్జన నిప్పుకొని బాబాయ్ దగ్గరకు వెళ్ళిపోయింది. ప్రేమ మిగిలిన అందరికీ వడ్డించి ఆదిత్కి కూడా వడ్డించి ఆ ప్లేట్ తీసుకొని తమ రూమ్కి వెళ్ళేసరికి దేని గురించో ఆలోచిస్తూ కోపంగా ఉన్న ఆదిత్ కనిపించగానే, ఏమైంది ఆదిత్ గారు, ఎందుకు అలా ఉన్నారు అని అడిగింది కాస్త బెదురుగానే. భార్య ప్రశ్నతో తేరుకున్న అది తన వైపే బెదురుగా చూస్తున్న ప్రేమను చూసి పక్కన కూర్చోమని కళ్ళతోనే చెప్పడంతో చేతిలో ఉన్న భోజనం ప్లేటు ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి బిడియంగానే భర్త పక్కన కూర్చుంది ప్రేమ. కాసేపు ఇద్దరి మధ్య మౌనం. సమయాన్ని కరిగించేసి ఆదిత్య తన వైపే బాధగా చూస్తున్న ప్రేమను చూస్తూ, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు టీచరమ్మా అని అడిగాడు చాలా సీరియస్గా. అతని ప్రశ్న కంటే అతని కళ్ళల్లో కనిపించే కోపానికి ప్రేమ మరింత భయపడిపోయింది. ఆ భయం వల్ల చిన్నగా ఆమె చేతులు వణకడం గమనించిన ఆదిత్ తనని తాను కంట్రోల్ చేసుకొని సున్నితంగా ఆమె చేతులు పట్టుకొని చిన్నగా రిలాక్స్ అంటూ ప్రేమ కాస్త నార్మల్ అయ్యాక, ఇప్పుడు చెప్పు, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అని అడిగాడు సూటిగా. ఆదిత్ ప్రశ్నకు ప్రేమ అయోమయంగా చూస్తూ ఉండడంతో ఆదిత్ చిన్న చిరునవ్వుతో, నేనేమనుకుంటున్నానో చెప్పనా అని అడిగాడు. భర్త ప్రశ్నకు ప్రేమ తెలియని ఆతృతతో అంటూ తలాడిచ్చేసరికి ఆదిత్ ఆమెకు ఇంకాస్త దగ్గరకు జరిగి ఆమె చేతులు పట్టుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నీది నిస్వార్థమైన మనసు, ఎప్పుడూ ఒకరి సంతోషం కోరుకునే మంచి మనసే కానీ కల్లో కూడా ఒకరికి హాని జరగాలి అని కోరుకోవు. ఉన్నంతలో పక్కవాడికి సాయం చేస్తూ సంతోషంగా బ్రతకాలి అనుకుని సింపుల్ మనస్తత్వం నీది. అలాంటి హ్యాపీ లైఫ్లోకి అమ్మ అంటూ వచ్చిన నా కూతుర్ని మొదటి పిలుపులోని నీ బిడ్డను చేసుకున్నావు. అప్పటి నుండి అన్వీనే ప్రాణంగా బ్రతుకుతున్నావు అని. అన్వీది నీది మాటల్లో డిస్క్రైబ్ చేయలేని బంధం. అన్వి కోసమే నువ్వు నా లైఫ్లోకి వచ్చావు. అన్వి కోసమే నువ్వు నీ జీవితాన్ని త్యాగం చేశావు. ఇది నువ్వు ఒప్పుకోవడానికి ఇష్టపడని స్థిరమైన నిజం. నీ మనసులో నా మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో నాకు తెలీదు, కానీ నన్నెప్పుడు గౌరవంగానే చూసావు. నా విషయంలో ఎప్పుడు బాధ్యతగానే ఉన్నావు. నేను నిన్ను ఎంతగా హర్ట్ చేసినా మౌనంగా భరించావే కానీ మన మధ్య ఏం జరిగినా ఈ 4 గోడలు దాటనివ్వలేదు. ఇక మంచి లక్షణాలు ఉన్న నీకు ఒక చెడు లక్షణం కూడా ఉంది అనగానే అప్పటి వరకు ఆదిత్ మాటలు వింటూ తన భర్త తనని అంతగా అర్థం చేసుకున్నాడు అని అతని మాటల ద్వారా అర్థమవుతుంటే సంతోషంగా వింటున్న ప్రేమ సడన్గా
చెడు లక్షణం అనేసరికి అయోమయంగా చూసింది. ఆమె చూపుకి అది చిన్న చిరునవ్వుతో, అది మంచితనం, అదే నీకున్న చెడు లక్షణం. అయినా ఎవరో ఏదో అన్నారు అని నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటూ అంతగా హర్ట్ అయ్యి బాధపడడం అవసరమా చెప్పు? నీ గురించి నీ వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటే బాధపడాలి. వాళ్ళ మాటలు మాత్రమే నువ్వు హార్ట్కి తీసుకోవాలి. అలా కాదు, నా గురించి ఎవరూ తప్పుగా అనుకోకూడదు అంటే అది జరిగే పని కాదు. ప్రపంచంలో ఎంత మంచి మనిషికైనా హేటర్స్ ఉంటారు. అదే సమాజం తీరు. అయితే వాళ్ళను ఎదిరించి వాళ్ళకు బుద్ధి చెప్పాలి, లేకపోతే వాళ్ళను పూర్తిగా ఇగ్నోర్ చేయాలి. అంతేగాని అసలు మనతో ఎలాంటి సంబంధం లేని వారి మాటలు పట్టుకొని మన సంతోషాలన్నిటినీ వదిలేసి మరి బాధపడడం న్యాయం కాదు టీచరమ్మ అని తను చెప్పాలనుకున్నదంతా చెప్పాడు అదిత్. అదిత్ మాటల్ని బట్టి అతను దేని గురించి చెప్పాలి అనుకుంటున్నాడో అర్థం చేసుకున్న ప్రేమకు ఇప్పటి వరకు తను భరించిన మాటలు అన్నీ రీల్లా చెవుల్లో మారుమ్రోగేసరికి దోసిట్లో మొహం దాచుకొని అప్పటి వరకు గూడు కట్టుకున్న బాధంతా కన్నీళ్ల రూపంలో కరిగి బయటకు వస్తుంటే గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ప్రేమ అలా బ్రేక్ అయ్యేసరికి అదిత్ మనసు ఆమెను అలా చూసేసరికి విలవిలలాడిపోయింది. అతని మనసు ఆమె బాధను చూసి తట్టుకోలేక ఆమెను దగ్గరికి తీసుకోబోయి ఆమె చుట్టూ చేయి వేయబోయాడు. కానీ ఆఖరి నిమిషంలో తనేం చేయబోతున్నాడో అర్థమై తనని తానే తిట్టుకుంటూ కాసేపటికి తనని తాను తమాయించుకొని సున్నితంగా ప్రేమ చేతులు పట్టుకొని ఆమె కన్నీళ్లు తుడిచి, ఓయ్ టీచరమ్మ ఇటు చూడు అన్న అదిత్ మాటకు నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసిన ప్రేమ కళ్ళకు అందమైన చిరునవ్వుతో తన వైపే చూస్తున్న అదిత్ని చూడగానే తన బాధంతా ఒక్కసారిగా తీసి పడేసినట్టుగా అనిపించింది. అప్రయత్నంగా అదిత్ గుండెలపై వాలిపోయి అతని చుట్టూ చేతులు బిగించి, ప్రేమ అదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోవడంతో అదిత్కి అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకొని తేరుకునేసరికి తను ఇంకా యాక్సెప్ట్ చేయడానికి ఇబ్బంది పడుతున్న ఒక బంధం ఓదార్పు కోసం తన గుండెల మీద ఉండడం చూడగానే అదిత్కి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. అదిత్ జీవితంలో వింధ్యస్థానం ఎవరూ భర్తీ చేయలేనిది. కానీ పరిస్థితుల వల్ల అదిత్ తనకి ఇష్టం లేకుండానే వింధ్యస్థానంలోకి మరొకరిని తెచ్చుకోవాల్సి వచ్చింది. కానీ ఆ బంధాన్ని యాక్సెప్ట్ చేయడానికి అతని మనసు ఇంకా సిద్ధంగా లేదు. ప్రేమ మీద అదిత్కి ఎనలేని అభిమానం, ఇష్టమైతే ఏర్పడ్డాయి. కానీ అవి ఆమెను భార్యగా దగ్గరకు తీసుకోవడానికి అదిత్ మనసులో వింధ్యకున్న స్థానం ప్రశ్నిస్తున్నాయి. అందుకే అదిత్ ఇన్నాళ్ళు ప్రేమ మీద మంచి ఒపీనియన్, ఆమె మీద మాటల్లో వర్ణించలేని ఫీలింగ్స్ ఉన్నా సరే ఆమెతో కటువుగానే ప్రవర్తించాడు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ప్రేమ అలా తన గుండెల మీద వాలేసరికి అదిత్కి ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాకపోవడమే కాదు, అతని మనసు ఏదో తెలియని అలజడికి లోనవ్వడం వల్ల అతని గుండె వేగం జెట్ స్పీడ్ అందుకోవడంతో అక్కడే ఉన్న ప్రేమ గుండె వేగానికి తేరుకొని తనెందుకో చూసుకొని కంగారుగా భర్తకు దూరం జరిగింది. ప్రేమ భాగోద్వేగంలో తెలియక చేసిన పనికి అదిత్ తనని ఎక్కడా తప్పుగా అనుకుంటాడో అని భయపడి చేతులు నలుపుకుంటూ కష్టంగా మాటలు కూడగట్టుకొని, నన్ను క్షమించండి అదిత్ గారు, మీ దగ్గర అతి చనువు తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు, సడన్గా ఎమోషనల్ అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న ప్రేమ మాటలకు అదిత్ అడ్డుపడి, ఇట్స్ ఓకే టీచరమ్మా, ఐ కెన్ అండర్స్టాండ్, దాని గురించి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనగానే కొంతలో కొంత రిలాక్స్ ఫీల్ అయింది ప్రేమ. కొద్దిసేపు ఇద్దరి మధ్య మౌనం. కాసేపటికి ప్రేమ భోజనం చల్లారిపోయినట్టుంది. అదిత్ గారు హీట్ చేసి తీసుకొస్తాను అని వెళ్ళబోతున్న ప్రేమతో, అదిత్ నాతో పాటు నువ్వు కూడా ఇక్కడే తినాలి, నీకు కూడా తెచ్చుకో అనడంతో సంతోషంగా తలూపి భోజనం ప్లేట్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రేమ. ఆమె అలా వెళ్ళగానే కళ్ళు మూసుకొని వెనక్కి వాలిన అదిత్కి ఇంకా తన నుండి వస్తున్న ప్రేమ ప్రోగ్రెస్నెస్, తన ప్రెజెన్స్ని తెలియజేస్తుంటే, నన్ను నీ ప్రెజెన్స్ అట్రాక్ట్ చేస్తుంది టీచరమ్మ, కానీ నేను నీకు అంత ఈజీగా దగ్గర కాలేను అనుకోగానే అతని కంటి 2 కన్నీటి బొట్లు బయటకు రావడంతో అప్పటి వరకు అక్కడే ఉంది. జరిగిందంతా చూసి సంబరపడుతున్న వింధ్య అదిత్ మనసులో బాధను గ్రహించి, ఆది నువ్వు ఇప్పుడెప్పుడే సరైన దారిలో ఆలోచిస్తున్నావు, నీ మనసుకి ఏం కావాలో ఇప్పుడెప్పుడే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావు, అదేం చెప్తే అదే చెయ్యాది, అంతేకాని జీవితంలో ప్రేమ ఒక్కసారే పుడుతుంది, మనసులో ఆ స్థానం ఇంకెవ్వరికీ ఇవ్వలేను అని ఇప్పటికే ఎందుకు పనికిరాని వేదాంతాలు చెబుతూ అదే మొండితనం ప్రదర్శిస్తే నీ మనసు కోరుకుంటుంది. దూరమయ్యాక నువ్వు రియలైజ్ అయినా ఎవరూ ఏం చేయలేరు. పరిస్థితులు నీ చేతిలో ఉండగానే నీ జీవితాన్ని చక్కబెట్టుకో ఆది, నేనెప్పుడు నీలోనే ఉంటాను, నాకు నువ్వు సంతోషంగా హ్యాపీ లైఫ్ లీడ్ చేయడం కావాలి, నాకు మన అన్వి ఎలాంటి బెంగ లేదు, ఎందుకంటే కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకునే ప్రేమ చూపించే తల్లి ప్రేమ మన బిడ్డ సొంతం,
నా బాధ అంతా నీ గురించే అది. అందుకే నీ సంతోషాన్ని నాకు బహుమతిగా ఇచ్చి నా ఆఖరి కోరిక తీర్చి ఈ లోకం నుండి నాకు విముక్తి ఇవ్వాలి అని అడిగింది కన్నీళ్లతో. ఈ 5 ఏళ్లలో వింధ్య అదే విషయం గురించి ఎన్నోసార్లు ఆరించింది, కోపం చూపించింది, గొడవ పడింది. కానీ ఎప్పుడూ ఇలా భాగోద్వేగపడుతూ అదితిని వేడుకోలేదు. పరిస్థితులను అర్థం చేసుకుని నెమ్మదిగా అదిత్ తనంతట తానే అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తాడు అని చాలా ఓపిగ్గా ఎదురుచూసింది. దాని ఫలితం శూన్యమని తెలుస్తున్న అదిత్ మూడుబారిన జీవితంలో మార్పు రావాలంటే ఆ మార్పు తీసుకొచ్చే సరైన వ్యక్తి తన భర్త జీవితంలో అడుగుపెట్టాలి అని ఇన్నేళ్ళు ఓర్పుగా ఎదురుచూసింది. తన ఎదురుచూపుకి తగ్గ అందమైన ఫలితమే ప్రేమ. అన్వి ప్రేమను అమ్మ అని పిలిచినప్పుడే వింధ్య తనకి ఆల్రెడీ పరిచయం ఉన్న ప్రేమలో తన బిడ్డకు అమ్మని చూసింది వింధ్య. ఈ అన్నేళ్ల తర్వాత ప్రేమను అన్వి దగ్గరకు తీసుకుంటున్నప్పుడే చూసిన వింధ్య విధిరాతకు బాధపడాలో లేక సంబరపడాలో అర్థం కాలేదు. తన భర్త జీవితంలో తను కోరుకుంటున్న మార్పు ప్రేమ మాత్రమే తీసుకొని రాగలదు అని వింధ్య గట్టిగా నమ్మింది. ఆ నమ్మకం ఫలితమే ఇప్పుడు వింధ్య ఎమోషనల్గా మాట్లాడిన మాటలు, అదిత్ మనసులో ఆల్రెడీ ప్రేమ మీద ప్రాణం పోసుకుంటున్న ఫీలింగ్స్ అదిత్ ప్రేమ గురించి ఆలోచించేలా చేశాయి. ఆలోచనల్లో పడ్డ అదితిని చూస్తూ వింధ్య అక్కడ అదృశ్యం కావడం, ప్రేమ భోజనం ప్లేట్స్తో అక్కడికి ఒకేసారి జరిగాయి. ప్రేమ రాకతో అదిత్ ఆలోచనలకు బ్రేక్ వేసి ఆమె ఇచ్చిన భోజనం ప్లేట్ అందుకొని ముద్ద కలుపుకుంటూ ఉదయం ఆ పోకిరి బ్యాచ్ని తుక్కు రేగుడుతున్న టైంలో తెలియకుండా అయిన గాయం కదిలి రక్తం రావడంతో అమ్మ అని వెంటనే చెయ్యి వెనక్కి తీసేసుకున్నాడు. అది ఉన్నట్టుండి అలా అరిచేసరికి ప్రేమ కంగారుగా అతని చెయ్యి పట్టుకొని చూసింది. చెయ్యి అంతా కమిలిపోయి గాయమైన దగ్గర రక్తం వస్తూ కనిపించేసరికి ప్రేమ ఏడుస్తూ వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి గాయం క్లీన్ చేసి కట్టుకట్టింది. ప్రేమ గాయం క్లీన్ చేస్తూ కట్టు కడుతుంటే ఆ గాయం తాలూకు నొప్పంతా తనే భరిస్తున్నట్టు కన్నీళ్లు పెట్టుకుంటున్న ప్రేమని రెప్పవేయడం మరిచి ఏదో అద్భుతాన్ని చూస్తూ ఉండిపోయాడు అదిత్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.